బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. సరిగ్గా తిను, నీ ఐస్ క్రీమ్ అంతా నా మీద పడిపోతుంది. అలాంటే యూడి నువ్వు కొంచెం జరిగి వెళ్ళి అటువైపు నుంచో. గొడవ పడడం ఆపేసి పరేడ్ దగ్గరికి వస్తుంది, అది చూడండి. వీళ్ళే ట్రైబల్ రోబోట్స్. వాళ్ళ నగరానికి వెళ్ళడానికి మన ఎక్స్ట్రీమ్ సిటీలో నుంచి వెళుతున్నారు. ఆ తర్వాత అదే ఎయిర్పోర్టేలా. తేలా తేలా కాదు తేలా. జైంట్ కిల్లర్ చాలా విశ్వాసమైనదంట. చిపి ఎందుకలా అంటున్నారో కాస్త చెప్తావా? టెలారా ఎగ్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు అందులో నుంచి వచ్చే బేబీ తల ఎవరిని ముందుగా చూస్తుందో వాళ్ళతో ఒక బాండ్ ఏర్పడుతుంది. తర్వాత లైఫ్ లాంగ్ తను చెప్పిందే వింటుంది. ఈ తల ఆ బేబీ రాక్ బయటికి. సరే రండి, మనం వెళ్ళి ఎక్స్ట్రీమ్ సిటీని క్రాస్ చేయడానికి వెళ్ళి హెల్ప్ చేద్దాము. అరే రే, ఈ డ్రోన్స్ కోసం ఏమయ్యాయి? ఓ నో. వెళ్ళు, ఇల్లు గుడ్డలు కాపాడు. ఓ నో, తేలా ఒక ఎగ్. గుడ్డు పగలబోతుంది. త్వరగా త్వరగా బేబీని దాని దగ్గర తీసుకెళ్ళండి, లేకపోతే ఆ టెల్లర్ మనందరినీ తినేస్తుంది. వెంటనే తీసుకెళ్తాను గురువా. వెళ్ళు బాబు, బేబీ రాక్ ఫ్రై. త్వరగా వెళ్ళు, నువ్వెందుకు అసలు వింటలేదు? జెట్ బూట్స్ యాక్టివేట్. అది నాకు ఇవ్వండి, నేను వీడిని దగ్గరికి తీసుకువెళ్తాను. అది బేబీ ఇంత పెద్దదిగా ఉంది. అది ఇంకా ఎంత పెద్దది అవుతుంది? శివ, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. ఒకవేళ బేబీ తల బేబీ రాకును చూడలేదంటే మా ప్రాణాలన్నిటికీ ఆపద కలుగుతుంది. ఇదిగో, దానికి ఈ కిరీటాన్ని పెట్టు. ఇదిగో నీ కిరీటం. కొట్టావు శివ. మన ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క ఎగ్జిట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటున్నాం. చాలా కోపంగా ఉంది. బేబీ రాక్ ని కనపట్టే తీరాలి. ఫ్రెండ్స్, బేబీ రాక్ కనిపించకుండా పోయిందనుకుంటాను. మీరు త్వరగా వెళ్ళి దాన్ని వెతకండి, లేకపోతే ఇది తప్పకుండా అందరినీ అంతం చేస్తుంది. బేబీ రాక్ ఎక్కడ ఉందని నాకు తెలీదు. నన్ను వదలే. బేబీ రాక్ ఎక్కడుందో త్వరగా వెతకండి ఫ్రెండ్స్. శివ, బేబీ రాక్ ఎక్కడికి వెళ్ళిందని తెలియట్లేదు. త్వరగా శివ, నువ్వు బేబీ రాక్ని కనిపెట్టు, లేదంటే తల ఇదంతా నాశనం చేసేస్తాడు. మీరేం దిగులు పడకండి, నేను ఆ బేబీ రాక్ బ్యాలెట్ ని తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాను. అరే,
ఒకవేళ ఆ గడ్డిలో ఉన్నాడా ఏంటి? ఓహో, ఎలుక. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కనిపెట్టేశాను. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, అమ్మా అమ్మా కాపాడండి, బాబాయ్ కాపాడండి. బేబీ టెల్లర్ చాలా భయపడిపోయిందిలా ఉంది. చూడండి, తన కంట్లో నుంచి నీళ్లు కూడా వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. బేబీ టెల్లర్ కి పిచ్చి పడుతుందిలా ఉంది. దాని తర్వాత ఏం చెయ్యాలి? శివ అలా జరగనివ్వడు. వాడు బేబీ రాక్ ను తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. త్వరగా వచ్చేస్తాడు. దగ్గరికి రా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చెప్పిన మాట వినడం లేదు? ఆగమంటున్నాను కదా. అరే రే, వెళ్ళిపోయాడే. ఆగమంటుంటే. ఓ నో బేబీ, వచ్చేసేయ్. చాలు, ఆపో. ఓ నో, నాకు తెలిసి ఆ బేబీ కిల్లర్ రిఫైనరీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటాను. జెట్ బూట్స్ యాక్టివేట్. నాకు తెలిసి ఇప్పుడు అది దేన్ని చూసినా కూడా అంతం చేసేస్తుంది అనుకుంటాను. దీన్ని ఇలాగే వదిలేయకూడదే. ఒక ఐడియా ఉంది. అయ్యో, నువ్వు మమ్మల్ని ఏమీ చేయకో. నిజంగా మేమేమీ చేయలేదు. అవును, దాన్ని చూసారా, అది పెరుగుతూనే ఉంది. సార్, మనం ఏం చేయబోతున్నాం సార్? నా కాళ్ళు మురుగుతున్నాయి సార్. ఆ బేబీ తల పెద్దదవుతూనే ఉంది. అయ్యో, నా పరువు పోయిందే. Cyclone, come here. థ్యాంక్ యూ శివ, మమ్మల్ని కాపాడావు. మీరు వెళ్ళండి, ఎలాగైనా సరే నేనే దాన్ని చూసుకుంటాను. శివ, టెల్లర్ సైజు ఎక్కువ అవుతూనే ఉంది. తర్వాత అది కోపంలో ఉంటే దాని సైజు పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ అది 20 feet హైట్ వెళ్ళిపోతే ఆ తర్వాత మనం ఏమీ చేయలేము. అందువల్ల బేబీ రాక్ ని త్వరగా వెతకాలి. ఆ తర్వాత సెల్లార్ ని శాంతించాల్సి ఉంటుంది. శివ, బేబీ తలారి యొక్క హైట్ 15 అడుగులు. ఐడియా. ఇప్పుడు శివ ఆదర్ కొట్టేది చూడండి. ఇందుకే నేను హాలోగ్రాఫిక్ రేవ్స్ ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాను. ఆ తిలార్ హాలోగ్రాఫిక్ వల్ల చాలా సేపటికి డిస్ట్రాక్ట్ అవ్వదు అనుకుంటాను. మనం రియల్ బేబీ రాక్ ని ఎలాగైనా సరే వెతకాలి. అదిగో అక్కడ ఉంది బేబీ రాక్. బండి ఆపండి. శివ, బేబీ రాక్ ఆ బండిలో ఉంది. తొందరగా దాన్ని ఆపు. బాబు శివ, ఇంకా పరిగెత్తు, స్పీడ్ గా పరిగెత్తు. శివ, ఆపద. తిలారి
థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. మా ఏషియన్ ట్రైబ్ ని కాపాడినందుకు. మీకు మా సహాయం ఎప్పుడు కావాలన్నా కూడా ఇదిగో ఈ ఫ్లూటుని మోగించు. దాని తర్వాత చూడు, బేబీ తలార్ ఆ తర్వాత బేబీ రాక్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇది బాగా ఆడుకునే వయసు. వాళ్ళని చూసుకోవడానికి మనం ఉన్నాం కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.